మెదక్ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయల నిధులు తెచ్చినట్లు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు నిరూపించాలని, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రామాయంపేట బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మెదక్ సిఎస్ఐ చర్చ్కు 29 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని, గతంలో ప్రభుత్వం నుంచి 100 సంవత్సరాలు లీజుకు తీసుకున్న చర్చి భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏడుపాయల దేవస్థానం అభివృద్ధికి 200 కోట్లు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నిధులు ఎందుకు కేటాయించలేదని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. నిధి ప్రభుత్వానికి డిపాజిట్ చేయడం జరుగుతున్నది. మరి ఆదాయ వనరులను వదిలిపెట్టి రూపాయి రాని చర్చికి డబ్బులు కేటాయించడము ప్రజలను మనము అభివృద్ధి పరుస్తున్నట్ట, లేకపోతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్ట ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఇస్తారన్నటువంటి మేము చర్చికి డబ్బులు ఇవ్వడంలో మేము వ్యతిరేకం కాదు, దాన్ని డెవలప్ చేశారంటే మేము వ్యతిరేకం కాదు. కానీ మరి దానితో పాటుగా ఏడపాయల వనదుర్గామాతకు కూడా మీరు అన్నట్టుగా ఒక 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చేసినట్టున్నట్టుంటే మేము నిజంగా కూడా హృదయపూర్వకంగా ఈ స్థానిక ఎమ్మెల్యేకు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కూడా ధన్యవాదాలు చెప్పేవాళ్ళం. కానీ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మనకు ఆదాయ వనరులను వస్తున్నటువంటి వాటిని మభ్యపెట్టి మసిపూసి మారడుగా చేసి మనకు ఏమీ లేని దానికి ఈరోజు వనరులు ప్రొవైడ్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. రెండొక విషయం, లెక్కలు లేని దానికి ఏది వర్తించిన దానికి మరి వీళ్ళు నిధులు కేటాయిస్తున్నమాట. అక్కడ చర్చిలో ఉన్నటువంటి వాటికి వనరులకు ఏవి లెక్కలే ఉండదు. మరి ఈ రిలీజ్ చేసినటువంటి 29 కోట్లతో మరి ఎట్లా లెక్కలు చూపిస్తారు, ఏం డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పేసి ఎట్లా లెక్కలు చూపిస్తారు? ఒక్కసారి మరి ఇవి పేపర్లకే పరిమితం అవుతాయా, లేకపోతే నిజంగా డెవలప్మెంట్ అవుతుందా అనే దాని గురించి ఒకసారి మనం ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ప్రజలు ఆలోచించాలి. రెండవది, 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ భూములను ప్రభుత్వం తీసుకోవడానికి అవకాశం ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వానికి శుద్ధశుద్ధి ఉన్నట్టుంటే ఆ 200 ఎకరాల జాగాలను ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టాలని చెప్పేసి పెట్టాలని. అదేవిధంగా గతంలో మనం చూసినాం, ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించడానికి కోసము, మెదక్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించడం కోసము జూనియర్ కాలేజీ స్థలాన్ని చేయడం జరిగింది. ఈరోజు ఈ 200 ఎకరాల ల్యాండ్తో నిజంగా కూడా మెదక్ యొక్క డెవలప్మెంట్ కంప్లీట్ కుట్టుబడిపోయిందని చెప్పి చాలామంది అన్నారు. మరి ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ 200 ఎకరాలకు నుంచి కొంత స్థలాన్ని మెదక్ డెవలప్మెంట్లో భాగంగా మున్సిపాలిటీకి కానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి కానీ, కళాశాల భవనాలకు కానీ, ఆట స్థలాలకు కానీ ఎందుకు కేటాయించరు అని చెప్పి అడుగుతున్నాం. ఒకవేళ నిజంగా కూడా ఈ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి ఉన్నట్టుంటే ఆ 200 ఎకరాలలో వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీ ఏంది, ఆ వచ్చిన నిధులు కూడా ఎటుపోతాయో మనం ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.